మూల ప్రమాణములు ఉన్నాయి. పదవచనం ఏంటంటే అతనికి సంతానము కలుగును. ఇప్పుడు ప్రాయశ్చిత్తం అపరాధ పరిహారాల బలి చేయగా అతనికి సంతానము కలుగును. రెండవ ప్రమాణము ఏంటి? 11వ వచనంలో నీతిమంతుడైన సేవకుడు జన్మన దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయాలి. క్రైస్తవ భక్తి యొక్క విశిష్టత ఇది. మిగతా భక్తిలో భక్తి సిద్ధాంతాలలో దేని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో అనుగ్రహించబడింది. మొదటిది మనము దేవుని సంతానము. ఆయన అపరాధ పరిహారార్థ బలి చేశాడు. మనము ఆయన సంతానముగా చేసుకుంటే శిరోమరణం అని. రెండవది మనిషిలో శరీరంలో ఉన్నంత కాలం పాపములకు లోబడే స్వభావం వారిని వెంటాడి దోషభరితులుగా చేసే స్థితి ఉంది ఈ లోపల. అసలు ఈ యొక్క విషయాన్ని గ్రహించే ముందు ఏదో లోపల ఉన్నట్టుగా యేసుప్రభుని గురించి మనం అనుకుంటే మనం కొంతవరకే ఇది ఒక వరల్డ్ లేక లోకానుసారమైన మనుషుని జ్ఞానంతో కూడిన ఏదో కాదు. మనుషుని ఆలోచన ప్రకారం జరిగేది కాదు. దేవుని నిర్ణయం ప్రకారం జరిగేది. దేవుని ఆలోచన నెరవేరే పరిస్థితుల్లోనికి మనం రక్షింపబడిన వారు పాపం చేయలేని ఉందా? దేవుని సంతానం పాపం చేయటానికి వీళ్ళు కాబట్టి వారి దోషములకు నివారణ ఉంది. దోష నివృత్తి. దోషములకు ఏంటది? పుడిస్తాం. అది దేవుని వల్ల అది శిలువలో నుంచే వచ్చింది. దాని నరములో నుంచే వచ్చింది. లోకంలో క్రీస్తు ప్రభు వారి మరణాన్ని గురించి మనం ఏదో అనుకుంటే మనం కాన్సెప్ట్ ఆ 7 మార్కులను సరిపెట్టుకుంటే అది ఏదో పైన అవుట్వర్డ్ అండర్స్టాండ్. కానీ లోపలికి వెళ్తే ఆ స్పిరిచువల్ యాటిట్యూడ్ లేక ఆత్మ సంబంధమైన దేవుని జ్ఞాపకం శివమరణంలో చాలా ఉంది. అందుకు దేవుడి ప్రభు గారా, దేవుడు ఎరిగిన వారు కదా ఈ శివమరణం యొక్క ఉద్దేశం ప్రాముఖ్యం. మనం వివరించగలిగిన జ్ఞానం కలిగిన శక్తి కలిగిన దేవుని యొక్క ఆయన మరణాన్ని ఇంకా ఎంతవరకు మనం దీన్ని ప్రచురపరచగలమో ప్రత్యక్షపరచగలమో అనే విషయాల్లో మనం కూడా దీని విషయం ధ్యానం చేసుకుని ఆ విషయాలతో మనం జీవనాన్ని నింపబడాలి. యేసు ప్రభు వచ్చాడు, గుడ్ ఫ్రైడే మరణించబడ్డాడు, శిలువ ఎక్కాడు. ఎందుకే అంటే అందరూ చెప్తారు ఏమని? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షిస్తాడు. ఇంకా ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని కలిగి రక్షిస్తాడు. ఈరోజు ప్రకటించబడింది చాలా వరకు తెలుసు. మరి ఎందుకు మరణించాడు? అత్యంత నిర్దేవుడు నక్సలైట్ అనేవాడు, దేవుని వచ్చాడు. దేవుడు లేదనేవాడు ఉన్నారు. వారు ఏం చేశారంటే యేసు ప్రభు శిలువ మీద మరణించిన మేము కూడా మా ఊళ్ళో మరణించిన శిక్ష వేస్తా ఉన్నాం. కొంతమంది శిలువ పొయ్యి చేసుకుని లోపలికి వెళ్తూ ఉంటారు. ఈరోజు
ఏదో ఆయన శివులాకెళ్ళమని పోయితే ఇస్తున్న కుమార్తెలతో అది గుర్తులేదు కాదు. లేకపోతే మా యేసు ప్రభువుని అంటే ఎలాగో చాలా మంది లేచారు మా ఊళ్ళో అని చెప్తాను. దేవుడు ఆయన మంచి సమాధానం. దేవాది దేవుడు మానవుడుగా మానవ శరీరాధారంలో అటు మానవుడుగాను దేవుడుగాను ఉండి ఈ లోకంలో జీవించి పాప పరిహార నిమిత్తమై ఆయన సంతానం కలిగినట్లు మనం దేవుని సంతానమైనట్లు మన దోషములకు నివృత్తి కలుగు చేయుటకు ఆయన లోకంలో పాపము లేని వాడుగా పరిశుద్ధుడిగా మానవుడిగా ఆయన మానవ పాప పరిహారానికి ఎద్దులు కోళ్ళు లేకపోతే మేకల రక్తం కాదు. అసలు యేసుప్రభు రక్తం ఎందుకు చెందించవలసి వచ్చింది? ఎందుకు చిందించాడు? మీరు చెప్పండి. యేసుప్రభు రక్తం ఎందుకు చిందించాడు? ఎందుకు చిందించాడంటే కొంచెం ఒక దోషం లేక ఒక పాపం కావాలంటే పరిహారం కావాలి. తప్పు చేసినట్టు వేస్తారు, శిక్ష వేస్తారు. శిక్ష చెల్లిస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. మరి పాపానికి పరిహారం ఎలా ఉంది? పాపానికి పరిహారం ఈ భూలోకంలో ఎక్కడా లేదు. అన్ని గ్రంథాలు చూస్తే పాప పరిహారం వేరు వేరు అర్థాలు చెప్పారు. ఎందుకు రక్తం చెందించవలసి వచ్చిందంటే ఆ రక్తంలో ప్రాణం ఉంది. ప్రాణమును ప్రాయశ్చిత్తం చేయాలి. ప్రాణమును ప్రాయశ్చిత్తం దేవి ప్రాణం 17వ అధ్యాయంలో నాకు చాలా స్పష్టంగా రాయబడింది. ఒకసారి చూద్దాం. దేవి ప్రాణము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహములకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చింది. అంతేత రక్తం అనేది ప్రాణంతో, ఆ ప్రాణంలో ఆ ప్రాణం రక్తంలో ఉంది. అదేం చేయాలి? బలిపీఠం మీద పోయాలి. అప్పుడు రక్తం దానిలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయాలి. అందుకు నిత్యములు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే యేసు ప్రభువు వలె జీవించి, యేసు ప్రభువు వలె మరణించి, యేసు ప్రభువు వలె సమాధి చేయబడి, యేసు ప్రభువు వలె తిరిగి వేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండాయా అని అడిగినప్పుడు పక్కకెళ్తే దానికి సమాధానం చెప్పలేకపోయాడు. కనుక యేసు రక్తం కోడెల యొక్క, మేకల యొక్క, గొర్రెల యొక్క రక్తం వంటిది కాదు. శిలువలో ఆయన చిందించిన రక్తం ద్వారా పాపములకు ప్రాయశ్చిత్తం కాకుండా ప్రాయశ్చిత్తం. అసలు ఇంకో మాట్లాడగలిగితే ఎందుకు ఇదంతా అంటే కొంచెం దైవికమైన ఆలోచనలో మనం నేర్చుకోవాలి. దేవాది దేవుడు సృష్టికర్త. అంతేకాదు ఆయనకు ఒక మంచి పేరు ఉంది. జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడికి పెట్టిన ఒక పేరుని మనం చూస్తాం. చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. మీరందరూ నేను చదువుతాను, చూద్దాం. దేవుడికి ఉన్న పేరులు చాలా మంచి పేరు కాదు. మన దేవుడి గురించి మనకే తెలియాలి, మనం నేర్చుకోవాలి. ఆ ప్రభు గురించి రాయబడిన మాటలో దేవుడికి ఇశ్రాయేలులో వచ్చిన యెహోవా వాక్కు ఆకాశ మండలంలో విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుని అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా. ఎప్పుడైనా మనం గమనించి భూమిని ఆకాశం సృజించారు. కానీ మనుషుల్లో అంతరాంగం ఉంది.
ఆ మనుషుల్లో అంతరంగంలో ఏముంది? జీవాత్మ ఉంది. ఇప్పుడు ఇది సంగతి. జీవాత్మ కలిగిన వాడు, ఈ జీవాత్మ సంగతులు ఎరిగిన వాడు, ఈ జీవాత్మ సంగతులు బయలుపరిచే దేవుడు. ఈ జీవాత్మ దేవుడు, దేవుని చేత మన అంతరంగంలో ఉన్న జీవాత్మను గురించిన సంగతులు అవి చాలా అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. కనుక వీటిని గురించిన జ్ఞానము, అనుభవం మనం కలుగు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణమును, రక్తమును చెల్లించి మనకు జీవాత్మను శుద్ధీకరించి ఆయన సంతానముగా, నిర్దోషులుగా, జీవాత్మ నిర్దోషులుగా ఉండాలి. మనుషులు ఆయన సంతానంగా మారాలి. యూదులు, ఇశ్రాయేలీయులు, యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర పురుషులు వాళ్ళే కాదు, భూమి మీద ప్రతి మనుష్యులు దేవుని యొక్క సంతానములో చేయబడుటకు ఆ దేవుని ఉద్దేశించారు. ఇది దేవుని న్యాయం. లోకమంతటికి ఒకరిని బలి చేసి ఆ బలి ద్వారా లోకమంతటికి ఈ వెలుగు ప్రకాశించారు, ఈ వరం అందించారు, ఈ జీవులు ఇవ్వాలి. ఈ జీవాత్మ సంగతులు మనుషులు చేసుకుని దేవుని ఎదుట నిర్దోషులుగా జీవించి దేవుని అనుగ్రహం కలిగి వారు పరిశుద్ధులుగా జీవించగలుగుతారు. కనుక క్రీస్తు మరణం ఈ లోకానికి ఏదో కానీ మనకైతే మనల్ని దేవుని సంతానంగా చేయడం కొరకే ఆయన శిలువ మరణము అనుభవించారు. రెండవది, మన అంతరంగంలో ఉన్న జీవాత్మను పరిశుద్ధపరిచి ఆ దైవ లక్షణాన్ని పుచ్చుకుంటానికి, వాటిని సంపాదించుకుంటానికి, ఆ దైవ లక్షణాల్లో మన జీవితాన్ని ధన్యం చేసుకుంటానికి ఆయన శిలువ మరణము అనుభవించారు. ఆయన మరణం ద్వారా ఈ లోకానికి వచ్చిన కొన్ని మేలులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరణం ద్వారా ఈ లోకానికి ఏదో మనం అనుకున్నట్టుగా లోకంలో గుర్తులేనంట, ఎక్స్పర్ట్ చచ్చిపెట్ట, పాపలు గురించంట, ఒక ఆయన ఈ భారతదేశంలో ఆయన పేరు చెప్పడం బాగోలేక చికాగోలో ఆ దేవుని మతాల గురించి అన్నింటి గురించి కాన్ఫరెన్స్ పెడితే అక్కడ మనిషిని పాపానికి మీద పాపం అన్నాడు. అది ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు. మరి పాపం పోతే ఏమంటారు? పరిశుద్ధులు అంటారా? దేవుని వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటుంది, న్యాయం బయలుదేరుతూ ఉంది. ఈ న్యాయం ఇంట్లో నుంచి వచ్చింది. న్యాయానికి మూలం సత్యం, సత్యమును అనుసరించేదే న్యాయం, న్యాయము నెరవేర్చేది సత్యం, సత్యమును అనుసరించేదే న్యాయం. అది రెండు యేసుక్రీస్తు ప్రభువులందరూ మనకు అనుకుంటున్నారు. మన సత్యములోనూ న్యాయములో ఉండి కొరకై, ఆ ప్రియ మనను జరిగించిన కొరకై క్రీస్తు ప్రభువు ఆయన రూపంగా ఆయన శిలువను అనుభవించారు. కనుక ఈ లోకంలో ఆయన మరణం ద్వారా అనుగ్రహించబడిన కొన్ని మేలులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మరణం ద్వారా ఏమొచ్చింది? ఆయన మరణం ద్వారా ఏమొచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట మనం వివరిస్తున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానం వచ్చింది. చెప్పండి సార్, లోకానికి ప్రవేశించింది. ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానం. అందుకే మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం కలగకపోతే ఏముంటాము? ఏనందిగా శత్రువులమై ఉండగా మన ఆత్మలే దేవునికి మనల్ని నిలిచి శత్రువులుగా చేసి అపవాది మనల్ని పాపంలో పడేశారు. కనుక అపవాది సంబంధులు, పాపం చేయవారు అపరాధ సంబంధులు. పాపని పాపమైనపోతే ఏమంటారు?
పాపం చేశాడు, అపవాది పిల్లలు అయ్యారు, అపవాద సంతానం అయింది. దేవుడు విరోధంగా చేస్తారు. దేవుడు తెలిసిన దేవుడు విరోధమైన కార్యాలను మనస్కరిస్తారు. దేవుడికి విరోధమైన కార్యాలు వారికి ఇష్టం. శత్రువులుగా జీవించే ఈ పొడుద్దే జీవితం తప్ప ఇంకోటి లేదు. ఎంతటి వాడైనా దేవుడికి శత్రువే శత్రువే శత్రువే. దేవుడు శత్రువుగా ఇచ్చే ప్రతి మనిషిని విమోచించడం కొరకే ఆయన మరణం అనుభవించవలసి వచ్చింది. పిల్లలు లెక్కల మాస్టర్ లెక్కలు చెప్తారు. ఏదైనా ఇంటూ అంటే గుణకారం, మైనస్ అంటే తీసివేత, ప్లస్ అంటే కర్మం. అందుకే శివ కూడా ప్లస్ ఆ కర్మం. ఇది పూర్వకం నుండి ఆ పరలోకానికి రెండుని కలిపింది శిలువ ఒకటే. మనుషులు దేవునితో ఐక్యం అవ్వాలంటే ఆయన శిలువే శిలువే. ఆయన మనం దేవునితో సమాధాన పరుచుకోవచ్చు. దేవుడికి మనకున్న ఆతంకం అడ్డుని తీసివేయడం కొరకే ఆయన మనం ఏం చేశాడు? శిలువ మరణం అనుభవించాడు. శిలువ మరణం అనుభవించినందు వలన మనం దేవునితో సమాధానపరచబడేదాం. అందుకే గుడ్ ఫ్రైడే ఏదో మాకు 7 మాటలు అను ధ్యానం చేయడం కాదు, దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దేవునితో సమాధానం లేని వాడు ఏది ధ్యానం చేసినా వారికి దారిద్ర్యాలు కనపడదు. దేవుడు అనుకుంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నారు. దేవునితో సమాధానం కలిగి ఉన్నవారే దేవుని కుమారుడు. దానికి అనుకుంది ఇప్పుడు మనకు కౌన్సిల్ రాష్ట్ర పత్రికలో ఒక మొదలు చేయమనుకుంటున్నాను. కౌన్సిల్ రాష్ట్ర మొదలు చేయమని కౌన్సిల్ రాష్ట్ర పత్రిక మొదలు ఇచ్చారు. తన సన్నిధిని అంతములు ఇచ్చాను. ఆయన వరుణనీయు శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తములు అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకునే వాళ్ళని దేవుని ఇష్టమైంది. యేసు ప్రభు శిలువతో సమాధాన పరుచుకున్నాడు. దేవుడు నియమమిది. ఆయన మరణించడం అనేది న్యాయం. అనేకులు నరకానికి పోతుండగా, దేవుని విరోధులైపోతుండగా ఒకరిని ఆధారముగా చేసి ఆయన శిలువలో బలిగా అర్పించి ఆ మరణం ద్వారా మనలను దేవునితో సమాధానపరచడానికి మన తండ్రికి ఇష్టమైంది. మన తండ్రి దేవుడు ఉద్దేశించాడు, సంకల్పించాడు. ఆయన 20 మరియు గతకాలంలో దేవుని దోషకులు మీ దృష్టిలో వల్ల మీ మనసులో విరోధ భావం. ఇది చాలా మనసులో విరోధ భావం అని ఒక మాటలో తెలిసినట్టుంది. మనుషుని క్రియలన్నీ దుష్క్రియలే. మనుషుని క్రియలన్నీ దుష్క్రియలే. దేవుడికి ఇష్టమైన కార్యం చేసిన వారు ఎవరూ లేరు. పాస్టర్ గారు విశాలపట్నం ఆయన వ్యక్తిగా పనిచేసి దేవుడు సేవ వచ్చాడు. దేవుడు ఆయన మంచి జ్ఞానం వచ్చాడు. ఆయన భార్య నేర్చుకుని బీచ్ అంతా వెళ్తున్నాను. ఒక పెద్ద ఆయన వస్తాయన సంచిగా వేసుకుని ఒక మోహలు వేసుకుని ఆ సేవకు రావాల్సిన శివుడు వస్తున్నానంట. ఇవి చాలా విచిత్రమైన కనపడింది. అయ్యారు అక్కడ ఆపేసి వాళ్ళు ఆలోచన ఏమన్నా ఆయనకు ఒకసారి మాట్లాడు. ఆయన గొడవ నీకెందుకే మనం ఎందుకు వచ్చాడు అంటే వాళ్ళమ్మా నీకేం తెలుసు అని అక్కడ పెట్టి అయ్యారు నమస్కారం. నమస్కారం బాబు, నమస్కారం. మీరు చాలా పెద్దవాళ్ళని
మీరు ఏం చేసినా సరిగ్రానని. నేను బాబు ఇంకో ఎవరికి ఈ జీవుడికి హాని ఇస్తుందండి. జీవశక్తిన మన జీవాన్ని నిలబెట్టాలి, వాటిని పోషించాలి. కాబట్టి నేను వాటికి ఏం చేస్తున్నాను? ఆహారం, ఈ నోకలు ఇది పుణ్యం వస్తుందండి. నేను అప్పుడు ఏం చెప్పారు? మీరు చాలా మంచి పని చేస్తారు. జీవరక్షణ కొరకే, జీవాన్ని నిలబెట్టడం కొరకే మీరు చాలా మంచి పని చేస్తారు. సరేనండి, మరొక మాట నేను చెప్తానేమనుకోకండి. ఏం గొడవ? ఒక కాలుకేమో శుద్ధం చేయదు, ఒక కాలుకేమో అశుద్ధం అంటుకుందండి. ఇప్పుడు రెండు ఉంటే ఏం అవసరం వస్తారు? సాధన అంటారు. మీరు నన్ను అర్థం చేసుకోండి. ఈ రెండు ఉంటే ఆ అశుద్ధం అవసరం పోతుందా? మరి శక్తి ఉంది కదండి, ఏ శక్తి ఉంది? ఈ రెండు కలిపి ఎలా ఉంటుంది? ఇదేంటి ఎలా ప్రశ్నిస్తాను? అవునండి, మనలో ఉన్న పాపం దేవుని దూరం చేసింది. దేవునికి విరోధంగా ఉన్నాం, దేవునితో సంబంధం లేకుండా ఉన్నాం. ఏదో కొన్ని బియ్యం నోకలు వస్తే అది పుణ్యం వచ్చేద్దా? పాపం వల్ల నరకం ఉందండి, శిక్ష ఉందండి. ఇది పుణ్యం, ఈ పుణ్యం శిక్షను కాపాడలేదని ఆయన నిజంగా ఒక లక్ష్యం మాత్రం చెప్పాలి. దేవుడితో సమాధానం లేకుండా మనుషులు చేసే క్రియలన్నీ నీతి క్రియలన్నీ వ్యర్థమే. నీతి క్రియలన్నీ వ్యర్థమే. యేసు ప్రభువు శిలువలో సమాధానం ఉంది. ఆ సమాధానం దేంతో ప్రారంభించింది? నీతితో. అందుచేత పాపములు కడివేయబడ్డ, దోషములు తీసివేయబడ్డ అది నీతి క్రియ. ఆ నీతి క్రియ ఎలా వచ్చింది ఈ లోకంలోకి? ఆయన ఉద్దేశించి, ఆయన నిర్ణయించి లోకానికి అందరినీ నీతిపూర్తిగా చేయకపోతే ఈ లోక పాపనంతటిని ఆ కాయంలో మోపి మనందరికీ బలి అయిపోయిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ పాపలో విముక్తి కలిగింది. ఈ దినాల్లో మనకి కూడా ఈ నీతి అనుగ్రహించబడుతుంది. ఈ నీతి మనకు కూడా ఆపాదించబడుతుంది. మనం కూడా దేవుని నీతిలోకి వెళ్తున్నాం. ఇది మంచి సోదర శిలువ వలన ఒక మనుషుడు దేవుని నీతిని సంపాదించుకోవాలి. దేవుని నీతి మనలో నివసించాలి. దేవుని నీతి మనలో కనబడాలి. దేవుని నీతి సమాధానంలో ఉంది. అది దోషం కలిగిపోయినట్టుగా ఉంది. అందుకనే హృదయ అంతరంగంలో ఉన్న ఆ జీవాత్మ నీతి కలిగి జీవిస్తుంది. బెంగళూరులో ఉమ్మేసుకునే సందర్భం నేను పెడుతున్నా. నీతి రాదు. ఆ నీతి ఎలా వస్తుంది? యేసుక్రీస్తు దేవుని చూస్తారు 3వ అధ్యాయంలో చంద్రుడు రాయబడింది. చూడండి, ఆ దేవుని నీతి అనే రాయబడిన మాత్రం మనం జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 22వ వచనం. యేసుక్రీస్తునందు విశ్వాసమునై నమ్మువారికి అందరికీ దేవుని నీతి అయ్యుంది. విశ్వాసంలో నీతిమంతులుగా ఉండాలి. విశ్వాసంలో నీతి ఉంది. విశ్వాసం అనే పేరే నీతిమంతులుగా మనసు మాటకు బదులుగా విశ్వాసం అనేది. విశ్వాసము నీతిమంతుగా విశ్వాసము. ఈ రోజు ఇంకా ఈ సత్యం గ్రహించకపోతే శిలువలో యేసు ఈ దినాన్ని మనల్ని దేవునితో సమాధానపరచు. విశ్వాసంలో నీతి ఉందంట. దేవుని వాక్యంలో మనసు దాన్ని కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసంగా జీవించిన రాయబడిన ప్రకారం
విశ్వాసమూలముగా అంతకంటే విశ్వాసం పలుకునట్లు దేవుని నీతి మన స్వనీతి కాదు, స్వనీతి వలన ఈ లోకంలో ఈ క్రైస్తవులు, ఈ విశ్వాసులు స్వనీతి కలిగిపోతున్నారు. గుడ్ ఫ్రైడే చేస్తే అది స్వనీతిగా చేస్తామన్నారు. 7 మాత్రం వివరిస్తే అది స్వనీతిగా చేస్తామన్నారు. నేను వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. వాడు వివరిస్తుంటే ఏ మాత్రం వివరించలేకపోతారు. నీకు అనుభవమేది, వివరించడానికి అనుభవమేది. అందుచేత అనుభవంతో కూడిన ఆ యొక్క నీతిని సంపాదించుకొని దేవుని నీతి ఆ విశ్వాసంలో ఉంది. మోసపడండి, ప్రార్థన చేస్తున్నాం, సాధుగా చర్చకి వెళ్తున్నాం, మాకంటే నీతి మనసు లేదు, మాకంటే విశ్వాసం లేదు అని అనుకుంటే మోసమే. ఒక కాలుకేమో శబ్దం, ఒక కాలుకేమో శబ్దం రాసుకుంటే ఏముంది? పరిహారం లేదు. పరిహారం క్రీస్తు ప్రభు శిలువలో, దోషముల నివృత్తి యేసు క్రీస్తు ప్రభు శిలువలో. శిలువలోనే దోషముల నివృత్తి అని స్థాపించేది, దేవుడు ఏర్పాటు చేసేది. యేసు ప్రభు గారు శిలువ వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వారు నిర్ధారణ స్టడీ చేసిన విషయాలు ఎవరో మనకు ఇంట్లో పెట్టారు. యేసు ప్రభు వారు చెప్తూ 5 అడుగులు 11 అంగుళాలకైనా అది పోసిన శిలువ 150 కేజీలు బరువు. ఆ శిలువ ఎత్తు 15 అడుగులు ఎత్తు, దాని వెనక్కు 8 అడుగులు వెళతారు. ఇలా చేసుకుంటూ వస్తూ చరిత్రలో రుజువుపరుస్తూ ఆయన పొందిన ఆ చేతిలో పుట్టిన మేకులు 800 పొడవు కలిగి అన్ని రాస్తారు. 175 ఎన్నో 300 కోట్లు ఉన్నాయంట ఆయన పొందిన. 1000కి పైగా శరీరం మీద గాయాలు ఉన్నాయంట. అవన్నీ రుజువులు ఈరోజు ఇంకా రుజువు. అది లోకంలో చెప్పుకోవటానికే కాదు. ఎందుకు? నీతిమంతుడిగా చేయు తన ప్రజలను నీతిమంతులుగా చేయు, వారి దోషములను భరించిన మన కొరికే శిలువలో అర్పించబడి ఆ విశ్వాసం మనకి అనుగ్రహించి మనల్ని నీతిమంతులుగా దేవునితో సమాధానం వచ్చాం. ఆ నీతి ఉన్నప్పుడే మనం పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళదు. నీతిమంతులై నీ జనులు, యెషయా గ్రంథంలో నీతిమంతులై నీ జనులు దేశమును స్వతంత్రించుకుంటూ మనకు రాయబడింది. సంఘాలు నీతిమంతులుగా తీర్చబడుతుంటాయి. ఉన్నాయి ఈ సంఘాలు. ఈ సంఘంలో నీతిమంతులుగా తీర్చబడుట గురించి చెప్పాలి. నీతిమంతులుగా తీర్చకపోతే ఈ సంఘాల వలన ప్రయోజనం లేదు. గల్తీ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో ఈ మాట మనం చూద్దాం. చూడండి, గల్తీ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత పుస్తకాలలో విమోచింపబడి మన పాపం నిమిత్తము పుస్తకాల నుండి వినిపించుకో. ఏంటి పుస్తకాలం? సంఘాలు ఉన్నాయి, నీతి సంఘాలు ఉన్నాయి, విశ్వాసం ఉన్నారు, నీతి. అంతేక ఇది పేరుకే వేషధారణగా ఉంటారు కాదు. ఆయన మరణము, ఆ విశ్వాసం మనం నీతిమంతులుగా చేసి దేవునికి ఇష్టలుగా నిజమా, దేవునికి ఇష్టలుగా నిజమా. ఈ మాట కొలెంథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలెంథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ పత్రిక 5వ అధ్యాయం, 2వ పత్రిక 5వ అధ్యాయం.
కనుక ఉమ్, ఈ దేహములో ఉమ్, నివసించుచున్నంత కాలము ఉమ్, ప్రభువునకు దూరముగా ఉన్నామని ఉమ్. ఎరిగి ఇది, యుండియు ఉమ్, ఎల్లప్పుడూ ఉమ్, ధైర్యము గలవారమై ఉండి ఉమ్, ఉన్నాము. ఉమ్. ఇట్లు ధైర్యం కలిగి కలిగి, ఈ దేహమును ఉమ్, విడిచిపెట్టి విడిచిపెట్టి, ప్రభువునంత ఉమ్, నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఉమ్. కావున అవును. దేహమందున్నను ఉమ్. దేహమును విడిచినను ఆ. ఆయన ఇష్టమే ఉండవలెనని మిగులు అపేక్షిస్తున్నాము. దేవుని స్తోత్రం. ఎంత ధన్యంగా నీ విశ్వాసం. ఈ నీతి విడిచిపెట్టేది కాదు, ఈ నీతి సార్థకమయ్యేది. ఈ సార్థకత్వము ఎవరిలో ఉందంటే విశ్వాసంలో. ఒక కుంభవాన్ని తీసుకొచ్చి ఒక పూజ చేయవైతే పూజ చేస్తారు, ఒక బాన్ చేయమంటే బాన్ చేస్తారు, ఒక అన్నం అనుకుని చేయమంటే పూర్వం దాని చేయమంటే చేస్తారు. నేనేం చేయను? అతనిలో ఆ నేర్పు ఉంది, మనలో నేర్పు లేదు. ఇప్పుడు నేను కూడా అది నేర్చుకుంటే నేను కూడా చేయగలుగుతాను. మొదట రాదు, రెండోసారి కొంచెం వస్తుంది, మూడోసారి కొంచెం వస్తుంది, పదోసారి ఒకసారి కొంచెం కొంత వస్తుంది. మనం కూడా తయారు చేయాలి. అదే స్థితిలో ఏమి రాని వాడు జ్ఞాపకరిగా అనుభవంతో కూడిన ఈ స్పిరిచువల్ ఆ గ్రోత్ అనేది దేవుడు మనలో గురించాడు. అది శిరోమణంలో ఆ మాటలు రాయని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 6వ వచనం, వెలుచుకున్న కాక విశ్వాసమై నడుచుకొనుచున్నాము. వెలుచుకుంటే బయటికి కనపడదు. నేనేంటో అని వెళ్ళేస్తారు కదా మనుషుల్ని, పొలాల నుంచి వెళ్ళేస్తారు, సంఘాల నుంచి వెళ్ళేస్తారు. ఆ నిరేసానికి రాస్తే ఎవడో మాట్లాడు అదనుకుని అప్పుడు తర్వాత తెలియజేస్తాను. అసలు ఏంటి నీ సంగతి అంటే బయటికి కనపడే చూపు, కంటికి కనపడే చూపు, బయటికి బాగా నుండుగా చక్కగా మృదువుగా చక్కగా కనబడే 7 మాటలు చూపు, 7 మాటల్లో రాసుకుంటున్నాడు. అంచేత ఇది క్రియాసాధకం చేసే దేవుని యొక్క నీతి ఏం చేస్తుంది? విడిచిపెట్టుకుని కాక విశ్వాసములనే నడుచుకున్నట్టు చేయించమని. విశ్వాసములనే నడుచుకున్న వారు ఉన్నారు. మనకు ముందు ఎంతో మంది విశ్వాసం వలనే నడుచుకున్నారు. ఇప్పుడు మనం నడుచుకున్నాం, ఇక ముందు కూడా నడుచుకుంటాం. మనకు ఆ ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి అంటే క్రీస్తు శిలువ మరణం ద్వారా. అది ఇక్కడ రాయబడింది. ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభుకి దూరంలో ఎల్లప్పుడూ ధైర్యం కలిగి ఉన్నాం. ఏంటి ఆ ధైర్యం అన్నప్పుడు ఈ దేహము విడిచిపెట్టినను ఈ దేహమందులను 9వ ఈ దేహమందులను ఈ దేహము విడిచిపెట్టినను ఈ దేహము విడిచిపెట్టినను దేహమందులను దేహం విడిచిపెట్టినను దేహమందులను దేహం ఏం పని ఈ గొడవలు మాకే దిగని మనకు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. మన చిరుపిల్లలు ఏమవుతుంది, చెడుపు నుంచి అన్నదానం సైకిల్ వేసుకుని ఎటు కూడా అనుకుంటారు. ఒక ఆయన ఆ రోజుల్లో వాళ్ళు ధనవంతులు ఎకరాలను చూస్తాము, అది పట్టుకుని అనిపించింది. ఆ రోజుల్లో ఏదంటే దేవుని సంఘం, ఆ సంఘం గురించి ప్రయాసపడి సైకిల్ చుట్టుకునే ఎల్లరి అనుభవంలో కూడా చెబుతుంటే నేను ఆశ్చర్యం. ఒక వ్యక్తి ఎంతగా తన విశ్వాసాన్ని కాపాడుకుంటే విశ్వాసం ఇంత ధైర్యం ఉందా? విశ్వాసంలో విశ్వాసం ఉంటేనే ధైర్యం ఉంటారు మనుషులు.
విశ్వాసం లేకపోతే యేసు క్రీస్తునందు విశ్వాసం, ఆయన రక్తమునందు విశ్వాసం, ఆయన పునరుత్థానమునందు విశ్వాసం, ఆయన వాక్యమునందు విశ్వాసం, ఆయన విమోచనంలో విశ్వాసం ఎంత బలమైనది, ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి ఒకే ఒక నిశ్చయం విశ్వాసం ఏంటది? ఈ దేహము విడిచినను, ఈ దేహమును విడిచిపెట్టను కనుక ఏంటి ధైర్యం అంటే ఆయనకు ఇష్టలుగా యేసుప్రభువున రామ రామ భక్తని నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? నన్ను ఎందుకు విడిచిపెట్టావు? దేవుల కోసం బాధేనండి. ఆయన బాధ, ఆయన ఆక్రమణ, ఆయన ఆవేదన, ఆయన భరించిన బాధ యొక్క దీన్ని ఏమని వర్ణిస్తున్నారో నాకు తెలియదు. కానీ మన కొరకు ఆయన కలిగిన 17 గంటలు శిలువ మీద ఉండి ఎవరైనా కొంచెం దాహాన్ని ఇస్తారేమని ఆయన బాధపడినట్లు రాయబడింది. 17 గంటలంట ఎవరైనా కానీ నీళ్ళు ఇస్తారా? ఆదరించేవారు లేదు, పలకరించేవారు లేదు. అయ్యో ప్రభా నీకు ఇస్తువా? 350 మంది సైనికులు ఉన్నారంట చుట్టూ. అంత పగలబద్దిగా ఏం పాపం చేసేవాళ్ళు? ఆయన చేసిన పాపాన్ని బతిగా మనల్ని సంతానంగా చేసుకొని మనం ధైర్యం కలిగి ఈ దేహం అందులను దేహం విడిచిపెట్టినను ఆయన సంతానమయ్యండి. ఆయన సంతానమైన వాళ్ళు ఏమవుతారు? సినిమా చెప్తాను. రోమిలకు రాసిన 8 వచ్చాయి, రోమిలకు రాసిన 8 వచ్చాయి, 8 17 వచ్చాయి. ఎలాగమ్మా? మనం పిల్లలమైతే వారసులు. ఎందుకు ఆయన బాధ? ఎందుకు ఆయన మనల్ని ఆయన సంతానం ఆయన పిల్లలుగా చేస్తుంది. ఆయన పిల్లలైతే ఏముంది? వాళ్ళకి పిల్లలైతే వచ్చిన బాధ పిల్లలు వాళ్ళకి బంగారాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మంచి బట్టలు వస్తాయి, మంచి బిల్డింగ్లు ఉంటాయి, స్వాపాలు ఉంటాయి. ఈ బాధలు ఈ శరీర సంబంధమైన వాటిలో ఈ విశ్వాసానికి ఏమి పనులు? ఎందుకంటే ఈ విశ్వాసం శరీర కొరకు బ్రతకలేదు, మనుషుల కొరకు బ్రతకలేదు. వీళ్ళకు నేర్చుకున్నాను, వీళ్ళకు తెలిసింది. ఏం తెలిసిందంటే దేవునికి ఇష్టమైన దేవుని కుమారుడు దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టంగా లేని వారు దేవునికి ఇష్టం, దేవుని కుమారుడు కాదు. నాన్నగారికి మాట కష్టపడి పెట్టారు, మమ్మల్ని చదివించారు, బయట తీసుకొచ్చారు. మంచిదే. ఇప్పుడు వేస్తున్నాము గురించి సినిమాది మరీ చెప్తారు. ఆయన సంతానంలో ఉండిపోతారు. నా కొరకు వాళ్ళు అప్పగించారు. ఆయన వింటున్న ఆయనకు వారసులుగా ఉండేటి కొరకే దేవునికి వారసులు. వారసత్వం ఎక్కడి నుంచి వచ్చింది? నీతి ద్వారా, దోషములకు నివృత్తి కొరకు చేయడం ద్వారా ఈ వారసత్వం వచ్చింది. కనుక దేహమందులను దేహమును విడిచిపెట్టినను అది శివ యొక్క ధ్యేయం. ప్రభుకి వారసుగా ఉండిపోతే ఎంతవరకు సహించాడు ఆయన, ఎంతవరకు సహించాడు ఆయన. మనం ఆ వారసత్వం పొందే వరకు ఆ వారసత్వం సంపాదించుకునే వరకు, దానికి వారసుగా ఈ లోకంలో ఉండి ఆ వారసత్వం పొందే వరకు సంపాదించు. యేసు క్రీస్తు ప్రభు శిలువలో మనకు అనుగ్రహించబడింది వారసత్వం. విశ్వాసంగా ఆలోచిద్దాం, పరిస్థితుల్లో ఆలోచిద్దాం, దేవుడు వెలుగులో ఆలోచిద్దాం. మనకు వారసత్వం
పొందడానికి దేవుడు మనల్ని లేపుతున్నాడు, ఆకర్షించుకున్నాడు, తీసుకున్నాడు. ఆయన పరిష్కరించాడు, మనం క్షమించాడు, వారసులుగా వచ్చేసి అందుకని భూమి మీద బ్రతికినంత కాలం, భూమి మీద బ్రతికినంత కాలము ధైర్యం కలిగి ఏముంది నాకు వారసత్వం. నేను ఇవన్నీ కలిసిదే చేయను, ఇవి లెక్క పెట్టను, మనుషులు లెక్క పెట్టను, ఏమీ లెక్క పెట్టను. నాకు కావాల్సింది ఒకే ఒకటి, నా గురి ఒకే ఒకటి. నేను అనుకో సిగులో నా యేసు అబ్బా ఏం పిలుపుకి నేను నీకు వారసత్వం కొరకే ఎంతగా ముందుగానే నాకు అది కలిగేమంటే ఈ లోకంలో ఉన్నాను, లోకం విడిచినను, దేహములు ఉన్నాను, దేహములు విడిచినను, దేహం విడిచినను అని చదువుతుంది దేవుని వాక్యంలో. మనకి పత్రిక పత్రిక 5:10 వచ్చింది. ఇంకా స్పష్టంగా రాయగలను మాత్రం జ్ఞాపకం మనం నేర్చుకునేను ఎదుర్కోవచ్చును, మనము అనంతం కూడా జీవించి నిమిత్తము కూడా ఏం చెప్తున్నామా బలస్ విరత్నాలు అవునండి, నిజమేంటి అది నెరవేరుతుంది మా జీవితంలో. ఎవరు లేదు, దేహంలో ఉన్నాను, దేహం విడిచిపెట్టాను అనిపిస్తున్నారు. అంతే కదా సార్, ఇంకేంటండి మనం మేలుకున్నాను, నిద్రపోవచ్చును, జీవించుట కొంచెం ఆయనతో కూడా జీవించుట. శివ మనం ఏమి నేర్పుతామండి, ఆయనతో కూడా జీవించు, ఆయనతో కూడా జీవించు. ఎవరైనా ఉన్నారంటే మనమే దేవుడు, అందుకే ఆయనతో కూడా జీవించు. నిద్రపోతున్నానే చేయాలి, ఉప్పు కొడుకున్నానే చేయాలి, చేప తోడుతున్నానే చేయాలి. మీకు తెలియదు ఏమనుకోకుండా తాళదేవులో సాధు సల్మాన్ గారు, తాళదేవులో పోస్ట్ మాస్టర్ గారు నాయక్ ఎన్డీ నాయక్ ఎన్డీ నాయక్ ఎవరు అని పోస్ట్ మాస్టర్ వస్త్రాలు అమ్ముకొని పూల మర్యాదలు తప్పించుకుంటారు. ఆయన ఉరియా బ్రాహ్మడు ప్రభుత్వం, ఆయన సాధు సల్మాన్ గారు వచ్చి మమ్మల్ని కూర్చొని వెళ్ళాం, ఆయన పోటీ మమ్మల్ని కూర్చున్నాం. ఆయన ఆవిడ ఏం చేస్తుందంటే పిల్లల సంతానానికి డబ్బులు సరిపోక అడ్డుకున్న ఇంట్లో కన్ని మొక్కలు, గర్భగర్భ మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు వేసి నేను కాలం గడుపుకుంటున్నానండి, అయ్యారు అని చెప్పి పోనీ చెట్లు ఉన్న అవకాశాన్ని దేవుని కొరకు జీవించడానికి అన్యాయంగా అర్థంగా సంపాదించుకోకుండా, అన్యాయంగా అర్థంగా లాక్కోకుండా, కమిషన్ బిజినెస్ చేయకుండా లేకపోతే దేనికో కొత్త బిజినెస్ ప్రారంభించకుండా మాకు ఉన్న దాంట్లో దేవుని కొరకు మనకు అయితే ప్రాణం పెట్టి రక్తం చూపించి పిల్లలందరినీ ప్రభువులోని ప్రభు యొక్క పరిచర్యలో నిలబెట్టారు. ఆయన కొరకే జీవించి నిమిత్తము విశ్వాసం ఆయన వారికి చూస్తూ ఉన్నవారి ఇంటెన్షన్ ఏంటంటే ఆయన కొరకు జీవించి నిమిత్తం 50 వయసు 35 వయసు ఉద్యోగం ఏమైనా సరే నేను ఆయన కొరకు జీవిస్తాను. శిలువంత కాలం మనం ఈ గొప్ప ధన్యత దేవుడు మనం ఎందుకనగా తిమోతి రాసిన 2వ పత్రిక అందులో 20 మరణించినను మనక జీవించినను
ఆ మాట రాయగలిగితే మీకు జ్ఞాపకం చేస్తున్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 కలిసి ఉన్నాయి, చదువుతాం. తన స్వర్గీయ సంకల్పమును బట్టి ఆనాటి కాలమునే క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత బయలుపరచబడిన సంకల్పం బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపులో పాల్గొనేందుకు ఆయన మనలను పిలిచాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి మనలను నిరర్థకము చేసి ఆ తర్వాత ఈ జీవాత్మ జీవించి బ్రతికే కొరకే, ఈ జీవాత్మతో మనుషులు దేవుడి కొరకు జీవించుకోండి. ఆ యొక్క మన కొరకు అనుభవానికి దేవుడు తీసుకొస్తున్నాడు, ఈ అనుభవాన్ని తీసుకొస్తున్నాడు. మనం రక్షించి పరిశుద్ధమైన పిలుపులో యేసుక్రీస్తును రక్షకుడు ప్రత్యక్షత పరిచి బయలుపరిచిన దేవుడు దాని కృప, దాని కృప ఎంత కృప. మొదటి పత్రికలో ఏం రాశారు? మొదటి పత్రికలో రాయబడిన మాట 4 ఆయన మనుషులందరూ రక్షణను పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవాలని ఇచ్చేస్తున్నాడు. అందుకని ఆలోచన ఈయన అందరి విమోచన ప్రయోజనములకు తను తానే సమర్పించు. విమోచన ప్రయోజనం శివలో చెల్లించబడింది, మరణము నిరర్థకము చేయబడింది. ఈ మరణానికి మన మీద ఏం లేదు, ప్రభుత్వం లేదు. ఈ పాపానికి కూడా ప్రభుత్వం లేకుండా దీనంతటికి కారణం ఆయన మనకు కలిగి ఆయన కుమారుడుగా చేసుకుని, ఆయన సంతానంగా చేసుకుని ఈ దోష నివృత్తి కలిగించి ఆయన కొరకు జీవించిన కొరకు ఆయన మన కొరకు మరణించారు. ఆయన మన కొరకు మరణించారు. అది శివమరణం యొక్క మరణం. శివ యొక్క మరణం యొక్క దేవుడు క్రీస్తు యొక్క మరణం దాన్ని స్థాపించుతాను. తర్వాత గతిలో చదవాలి. ఈ దుష్టకాలంలో నుండి కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దుష్టకాలంలో మొదటి 4వ వచనం గ్రంథి పత్రిక శుద్ధ ప్రకారం విమోచింపవాలి. ఆయన మనల్ని విమోచింపవాలి. దేని నుండి? ప్రస్తుతం ఉన్న దుష్టకాలంలో. ప్రస్తుతం ఉన్న దుష్టకాలం, దుష్టకాలం. నిన్న టీవీలో వచ్చింది, గుంటూరులో ఏఈఎల్సి ప్రదేశ్ బాబు గారు ఒక గ్రూపు, ఏలియా గారు ఆయన గ్రూపు 2 గ్రూపులుగా విడిపోయారు. ఏఈఎల్సి 2 గ్రూపులు అయిపోయారు. అంతకుముందు ఎప్పుడో వచ్చింది, ఎప్పుడో ఏమైంది, తాళాలు వేసి పోలీసులు బందోబస్తు. ఎంత దుష్టంగా, అంతకంటే గొప్పవడమా? పక్షంగా దాన్ని ఉండి పరిశుద్ధాత్మను పొంది ఎంతో సేవ చేసి ఆ మహానుభావం దగ్గర ఉండి పేరు ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే ఏం చేస్తున్నారు? దుష్టత్వం చేస్తున్నారు, అవమానం. ఎంత దుష్టత్వం! కారణం ఏంటి? కొంచెం కారణం. ఎందుకు చెప్పాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక కారణం చెప్తాను, దయచేసి ఏమనుకుంటున్నాను. 11వ అధ్యాయం 14వ వచనం. చూడండి, కొంచెం చదవండి. నేను ఆశ్చర్యం కాదు, సాతాను
వేషము ధరించుకుంటున్నాడు కనుక వారి పరిచారకులను వారి క్రియల చొప్పున వారికి అంతరం. రెండు పరిచారకులు ఉన్నారు ఇక్కడ, రెండు వర్గాలైన పరిచారకులు ఉన్నారు. పుస్తకాలు ఆయన మరణించేందుకు పుస్తకాలలో మనం విమోచించుకోవాలి. ఆ విషయం మనం ధ్యానం చేస్తాం. ద పర్పస్ ఆఫ్ క్రాస్, శిలువ ఉద్దేశం ఏంటి? చౌదరి పుస్తకం చౌదరి రాష్ట్రంలో అక్కడ ప్రధాన యాజకుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభువుని గురించి విని ఒక కాగితం చదివి అక్కడ నుండి మెడ్రాస్ నడిచేయలేదంట. ఎంతో ప్రయాసం. ఆ గ్రంథం ఎక్కడ దొరుకుతుందో అది క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆంధ్ర క్రైస్తవుడికి ఎన్నో విషయం అలాగే మానసానికి గల కారణం ఏంటంటే తాను ప్రభు కొరకు జీవించడానికి గల కారణం ఏంటంటే నన్ను రక్షించిన నా దేవుడు అని గుర్తించాడు. ఆయనే దేవుడు అని గుర్తించాడు. ఆయన శిలువ మరణాన్ని గురించి ఎన్నో పాత్రలు రాశాడు. మహానుభావుడు ఆ మహానుభావుని తన జీవితంలో ముగింపు వచ్చేటప్పటికి చాలా విచిత్రమైన సంగతులు నాకు పోలేదండి. ఆయన గురించి వాడి మానవుడు ఆయన ఆ జీవాన్ని చేసుకుని మన వెనకంజ వేసిన ఆ ప్రభు కోరికే జీవించాడు. ప్రభు కోరిక జీవించింది విలువైంది కానీ ప్రభువుని విడిచిపెట్టి విలువైంది కాదు. ఆ విలువైన సంగతులు మనకు అనవసరం. మనం అనవసరంగా మన విశ్వాసం పడుతుంది. ఎంత విలువగా జీవించాడో యేసు కొరకు జీవించుట ఎంత విలువైనదో. రెండు వర్గాలు ఉన్నవి. ఒకటి మొదటి వారెవరు 15 వచ్చింది. వాని పరిచారకులను రెండవది నీతి పరిచారకులు వేషం తెలుసుకున్నారు. వాని పరిచారకులు నీతి పరిచారకులు. వాని పరిచారకులు అంటే అపవాది. అది 14 ఇలా శాస్త్రం కానీ వెలుగుదోత వేషం ధరించుకుంటున్నాడు. వెలుగుదోత వేషం నేనే వెలుగు, నేనే మాకు ఎన్నో నీతితో చెప్తాను. వాళ్ళకి పరిచారకులు ఉన్నారంట. సాధారణ పరిచారకులు అంటవాడు. సరే, దేవుని పరిచారకులు మంచి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? నీతి పరిచారకులు అని పెట్టారు. సాధారణ పరిచారకులు ఉన్నారు, నీతి పరిచారకులు కూడా ఉన్నారు. దుష్టకాలం ఈ రోజుల్లో పై భక్తి దేవుని ఎరగకపోవడం, మన కర్మశం ఏంటో మనకు తీసుకోకపోవడం, గుడ్ ఫ్రైడే ఏదో మాట్లాడు దాని లోపలికి వెళ్తే వస్తాయి, దాన్ని సరిగా బోధిస్తే వస్తాయి. చాలా విషయాలు ఉంటాయి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. తల్లి సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘాన్ని ఒక చెప్పాడు. మనం ఆ సంఘానికి కుమారుడుగా చెప్పాడు. దాని బాధ్యత ఇక్కడ తల్లి కుమారుడు కాదు, బాధ్యత దాన్ని సరిగా అర్థం చేసుకో. ధ్యానం చేసుకో. ఒక బాధ్యత ఇచ్చాడు విశ్వాసం. ఏంటి ఆ బాధ్యత? నీతి పరిచారకులుగా ఉంది. మనం నీతికి పరిచారం కానీ అపవాదికి పరిచారకుడు కాదు. అందుకనే అపవాది లాక్కుని వాడి పరిచారకులుగా చేసుకుని సంఘంలో వెలువడుతూ సంఘ కాపరులు పాడు చేస్తున్న పుస్తకాలంలో ఉన్నాం. కనుక సంఘం గుర్తు ఎరగాలి. నీ సేవకులు నీతిమంతుడైనా, రక్షణ పొందినవాడైనా, డబ్బు మమ్ముడైపోయేవాడా, ఏమైనా లోపాలు ఉన్నాయా? ఇప్పుడు అదే లేదండి. మా మాస్టర్ గారు, మా అయ్యగారు అని చెప్తే అంతేనండి. మా అయ్యగారు అని చెప్తాను చాలా దౌర్భాగ్యం.
ఒక ఇల్లు దగ్గర పుట్టినరోజు మీటింగ్కి వెళ్ళాను. ఆ ఊళ్ళో ఉన్న మాస్టర్ గారు వచ్చారు. నా పక్క నేను కూర్చున్నా. నన్ను పట్టించుకొని మానేసారు. ఆ పాస్టర్ గారు దగ్గర వచ్చారు. ఆయన ఎంతమంది వచ్చారో అయ్యారండి, అయ్యారండి, అయ్యారు, అయ్యారండి, ఈ చిన్నవాడిని అయ్యారండి, అయ్యారండి. ఇది ఎక్కడ కూడా రాదు. పక్కన నన్ను వదిలేశారు. ఆ అయ్యగారంట, అయ్యగారికి అడుగుకి మడుగులు వచ్చారంట. మా అన్నయ్య గారండి, మా నాన్నగారండి, మా తల్లి గారండి, మా బాబు గారండి, మా అన్నయ్య గారండి, మా అన్నయ్య గారండి, మా అన్నయ్య సంఘాన్ని పాడు చేస్తుంది. వ్యక్తిత్వం నిలబడుతుంది. ఏదైతే మన పాదం ముళ్ళుకున్నామో మనమే ప్రత్యక్షపరుచుకుని మన గొప్పతనాన్ని పెంచుకున్న వారు సంఘర్షణ చాలా తారైపోయింది. భయంకరమైన సంఘటన జరుగుతుంది. కనుక సంఘాన్ని పరిశుద్ధపరిచి తన మహిమ కొరకే ఎన్నుకున్న దేవుడు ఆ బాధ్యత కూడా మనకు అనిపించాడు. మన సంఘంలో వచ్చిన బాధ్యత శిలువలో నుంచి వచ్చింది. ఈ పరిచారకుడు అనే మాటలో, ఈ యొక్క పరిచర్యను జరిగించే మాటలో, ఆయన కుమారులుగా ఉండవలసిన వారికి ఉండే బాధ్యతల్లో ఈ పరిచర్య పాదం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. పౌలు గారు ఆయన దేనికి పరిచారకుడు అయినాడు, దేవుడు అనుకున్నారు. ఆయన 3 మాటలు చూసి ఆయన పరిచారకుల గురించి కొలసి పత్రిక, కొలసికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసములకు నిలిచియుండుని అనగా మీకు కలుగును, మీకు కలుగును. 20వ వచనములో 19వ వచనములో ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసించు, సర్వ పరిపూర్ణత అని రాయబడింది. అయితే ఎక్కువ మాటలో మనం చూసుకోవాలి. సర్వ పరిపూర్ణత మనలో నిలబెట్టే దేవుడు, పరిపూర్ణంగా చేసేవాడు. ఆయన ఏమయ్యాడు మనకు, ఆయన ఏమయ్యాడు మనకు. గతకాలంలో దేవుని దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావమైన మిమ్మల్ని ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టకు ఆయన మాంసయుక్తమైన దేహములను మరణము వలన ఇప్పుడు ఆయనతో మనము సమానం. మాంసయుక్తమైన దేహం అందులో రాబడిన ఈ మాట మనం చూస్తున్నాం. ఆ మాట ఏంటంటే 23వ వచనం, పునాది మీద కట్టబడినది స్థిరముగా ఉంది, మీరు నుంచి ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినది ఈ సువార్త వల్ల నిరీక్షణ దానిని తొలగిపోకుండా ఆ సువార్తకు నేను ఆ సువార్తకు సువార్తకు పరిచయం రావాలి. సంఘంలో ఇప్పుడు ప్రేమ చేసుకుంటా సువార్తకు పరిచయాలను చూస్తున్నారు. శిలువ ఆహ్వానించింది ఉంది. శిలువలో మనకు హెచ్చరిక ఏంటి? సువార్తకు పరిచయాలుగా ఉన్నట్టు కొరకు సువార్త పరిచర్య మనకు అప్పచెప్పాడు. ఈ సువార్త పరిచర్యలో ఎన్నో మీరు సంపూర్ణ స్థిరమైన పునాది మీద కట్టుబడి విశ్వాసము నిరీక్షణ, ఆ విశ్వాసము నిలిచేవి నిరీక్షణ తోడుకున్నాడు. ఇన్ని లోపల తీసుకెళ్తుంది. ఏదో పై ఒంటి మనం విడిచిపెట్టేది భక్తి చాలా బాగుంది. దేని విషయంలో దాన్ని విమర్శలు చేసి అప్పుడు ఎంత బాగుంది అంతే కదా. శరీరానికి కూడా అంత ఆరోగ్యం ఇస్తారు, పుష్టి ఇస్తారు, రక్తం ఇస్తారు. ఎంత చెప్పుకుంటూ ఎంత చెప్తున్నాం ఈ రోజుల్లో జనాలు అంత పనికిమాలి లేదు. ఆరోగ్యం రామంటే వస్తుంది పనికిమాలిన వ్యక్తి కాదు. స్టాండ్ అవ్వడం మనకు పునాది ఉంది.
నాకు నీవు ఉంది, నాకు కట్టుబాటు ఉంది. ఆ గురి అందుకే చేరే చనిపోయి బ్రతికినను ప్రభువుతో ఇష్టపడుచున్నాను, వ్యతిరేకిస్తున్నాను, మేల్కొని ఆయన కొరికే జీవించడానికి అది స్వార్థ పరిచర్య. ఈ స్వార్థ పరిచర్య ఎలా వచ్చింది? మరణము నిరర్ధకము చేసి అక్కడ కంటిన్యూషన్ తిమోతి పత్రిక మొదటి ఆయన మరణమును నిరర్ధకము చేసి స్వార్థ వలన వెలుగులోనికి తీసుకుని వచ్చారు. స్వార్థ వలన వెలుగులోనికి తీసుకుని వచ్చారు. ఈ సంగతిలోని స్వార్థ వలన ఈ గుడ్ ఫ్రైడే ఒక స్వార్థ, అది మనలో ఒక స్వార్థ. జీవం కొట్టివేయలేదు, మనం కొట్టివేయబడింది. జీవము పునరుద్ధానం ఈ శిలువలో నుంచి లోకానికి అనుగ్రహించబడింది. యేసు క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. కాబట్టి ధైర్యం కలిగిన స్వార్థ పరిచర్య. నేను ఆ స్వార్థ పరిచర్యకు స్వార్థ పరిచర్య చేద్దాం. గుడ్ ఫ్రైడే 7 మాటలుగా స్వార్థ పరిచర్య చేద్దాం. ఇక మీద స్వార్థ పరిచర్య కాకుండా స్వార్థ చెప్పడానికే ఈ గుడ్ ఫ్రైడే. ఇది ఒక స్వార్థ, మంచి వార్త, మంచిది లోకం ఎప్పుడు మంచిది. యేసు క్రీస్తున్నారు మంచిది. ఆయన వార్త మంచిది. ఆయన కూర్చుని వర్తమానం చాలా మంచిది. ఒక మంచిది ఈ లోకంలో పిచ్చేవారుగా, మంచిని ప్రేమించేవారుగా, మంచిగా జీవించేవారుగా, మంచి కొరకే మనం కట్టుబడి ఉన్నాం. మంచి కొరకే దాన్ని జరిగించిన కొరకే మనం నిలబడి ఉన్నాం, జీవిస్తున్నాం, నడుచుకుంటున్నాం. మంచి చుట్టూ అందుచేత మనుషులు సత్యంలో వచ్చిన అనుభవ జ్ఞానం నీలో వస్తారు. అని పరిచర్య చేస్తే అనుభవ జ్ఞానం వస్తుంది. ఆయన ప్రేమిస్తున్నామని గుడికి 10 రూపాయలు 100 రూపాయలు వేస్తే అనుభవ జ్ఞానం. ఆయన పరిచర్య చేస్తే అనుభవం వస్తుంది. పరిచయం చేస్తే తగ్గించుకుంటాం, ఎదలను క్షమిస్తాం, ఎదలతో మనసు కలిగి ఉంటాం, ఎదలను నమ్మవాడు ఎలా ఉన్నారనుకుంటాం, వాళ్ళని ప్రేమిస్తాం. ఎదలను ప్రేమించే శక్తి కూడా స్వార్థలో ఉంది. ఈ సేవకులు మర్చిపోయారు. ప్రసంగం నీటి 500 వస్తాయని పెడుతున్నారు. ఎవరు పెడతారా ప్రసంగానికి? నాకు 500 వస్తాయి. ఈరోజు దుష్టకాలం భయంకరంగా తయారు. స్వార్థ చెప్పలేని స్థితిలో సిగ్గుమాన స్థితిలో అయితే జీవనం చచ్చిపోలేదండి. సత్యం ఇంకా నిలబడి ఉందండి. ఆయన రక్షణ ఇంకా ఉన్నదండి. ఆయన కృప ఇంకా ఉన్నదండి. ఆయన ఎదుగుతున్నారండి. ఆయన పరిచయం ఉన్నారండి. పరిచయం చేస్తున్నారండి. ఆయన కొరకు జీవిస్తున్నారండి. నేను ఒక మానుకోవడానికి వెళ్ళాను. సింహాద్రి రామకృష్ణ ఆయన పత్రిక ఇస్తే చదివేవాడు. నేను పత్రిక ఇస్తే అసలు పడేసేవాడు. బట్టల కొట్లో పనిచేసేవాడు. మధ్యాహ్నం భోజనం టైం విరామం ఉండేది. ఆ విరామ టైంలో పత్రికలు అట్టుకొచ్చి గోదావరి స్టేషన్లో వెళ్ళిపోయి బండిలో ఉన్నవాడికి అయ్యారు చదవండి తన చేతనైన పరిచయం. నాతో పాటు 6 కిలోమీటర్లు రాత్రి ఒక్కడు నడుచుకొని కక్కడమూడు వచ్చాడు బాధపడి స్టేషన్లో. నేను చేయగలను పరిచయం. నేను చేస్తాను, నేను పంచుకుంటాను. ఆ భావం నేను మోస్తాను. ఆ దేవుడు నాకు పెట్టాడు. ఎంత గొప్ప సంగతి. దేవుడి కొరకు జీవించేవాడు. ఆయన శిలువను మోసేవాడు. ఆయన పరిచయం జరిగించుకున్నారు. అందుకనే గుడ్ ఫ్రైడే ఎందుకు? స్వార్థ పరిచయం గురించి. తర్వాత 20వ వచనం మొదటి కొలసి మొదటి 26వ వచనం ఆఖరి భాగం కొన్ని చదవండి. 25 నుంచి దేవుని వాక్యము అనగా ప్రకారం ఆ సంఘమునకు పరిచారకుడు. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్రాస్. ఆయన మరణం సంఘమునకు ఆయన ప్రాతినిధ్యం ఇచ్చింది. పత్రికలో మీద ఆ సంఘం కొరకే తను తాను సమర్పించింది.
సంఘం నిర్దోషంగాను పరిశుద్ధంగాను కళంకమైనదిగా ముడతైనను మార్చేయను లేనిదానిగా ఉదక స్నానం చేయించి రక్తంతో స్నానం చేయించి ఆత్మతో బాప్తిసం పొందించి ఇదిగో ఈ అనుభవాలను నడిపించి ఇదిగో నా సంఘం నీ కుమారుడు నాకు ఇచ్చిన కుమారుని మన అందరిని తీసుకుని పరలోకము తండ్రి యొక్క దోతలు యొక్క మనం చూపించి ఇది నా మరణం వలన వచ్చిన ఇంకా రాజ్యం ఈ శివ మరణం ఒక రాజ్యం ఈ రాజ్యంలో నేను సంపాదించుకున్న ఆత్మలు ఇదిగో ఈ జగమంతా చాలా చక్కగా తెచ్చుకో పరిస్థితుల్లో నిలబెట్టుకోకే ఇప్పుడు మనం మీ కృషికి రాసిన ఫిబ్రవరి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మాకు చాలా స్పష్టంగా రాయాలి. ఫిబ్రవరి 9:15 చాలా ఉన్నారు. నేను టీచర్ ట్రైనింగ్ అయ్యాను, బిగినింగ్ మాస్టర్. అది కొత్త పాటగా తీశారు, అందులో కత్తి పదాలు సరే. ఆ టీచర్ చదివేటప్పటికి పిల్లలకు సగం అర్థమైపోతుంది. మాకు ట్రైనింగ్ ఇచ్చిన మాస్టర్ భలే చెప్పాడు, నువ్వు ఏమంటే నువ్వు పాఠం చెప్తావు, ఏ పద్యం అయితే ఏ పోయిం అయితే చెప్తావు. దానికి పిల్లలకు వచ్చారు, నువ్వు చదివేటప్పుడు సగమైన వచ్చారు. అప్పుడు మళ్ళీ నువ్వు వివరించి వాళ్ళకి చెప్పు. ఇంకొక మన ఉచ్చారణ కామాలు పుష్టాలు ఎక్కడ అనాలో ఎక్కడ హెచ్చించాలో ఎక్కడ తగ్గలో ఇవన్నీ చెప్తుంటే పిల్లలు అర్థమైపోతారు. ఈ పడితే ఇక్కడికి నాకు కూడా నేను తీసుకెళ్ళి ఆ టీచింగ్ లాంటివి పెట్టి కొద్దిగా క్లాస్ పెట్టారంట. నన్ను ఏమేయాలని ఏబీసీలో కొడితే ఉన్నాడు. నేను పాఠం చెప్తున్నాను, ఇవాళ చెప్తున్నాడు ఏబీసీ వాళ్ళకి తెలిసిన ఉదాహరణలు నేను చెప్పాలనుకున్నదని ఆ ఉదాహరణలో తీసుకొచ్చి స్విమ్మింగ్ అనేది. స్విమ్మింగ్ అంటే ఏంటి? అలాగే బాబు ఏం చేస్తుందా, నీటిలో పెడితే ఏం చేస్తుందా, అది ఏం చేస్తుంది, ఇస్తుందండి. నేను చూస్తానండి, మా కాలండి బాగా ఇస్తాయండి. అదే స్విమ్మింగ్ కదా, అదే స్విమ్మింగ్ కదా. స్విమ్మింగ్ అంటే చెప్పండి. అప్పుడు నేను చెప్తాను సార్ ఏంటి స్విమ్మింగ్ అంటే ఏదో కనుక ఈ లోక జ్ఞానాన్ని అంత చక్కగా చెప్పగలిగితే దేవుని వాక్యాన్ని వివరంగా 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 చదివితే అది మనకు అర్థం అవుతుంది. జ్ఞాన విషయంలో చెప్తాను, నాకు అర్థం చెప్పుకుంటారు. ఎప్పుడైనా మీరు జ్ఞానం అభ్యాసం చేయండి. వాక్యం చదివేటప్పుడు గబగబగా చదివేసుకుని పడతాం. వాక్యం చదువుతాను సంఘం పొద్దున్నే లేచి ఆయన టైం టేబుల్ వేసి టైం టేబుల్ ప్రకారం చదివించుకోలేదు, ఇంత ప్రకారం చేయాలి. వాటిని అభ్యపించుకోలేదు. అభ్యపించుకున్న తర్వాత అందులో తప్పులు చదివితే మనకు ఒప్పులు కూడా కాదు. మాకు ఏం చేశారు ఏర్పాటు చూసుకుని ఇతరులు వచ్చేవారు. అది గోడకు చేయమని కూడా గోడకు చేయమని తర్వాత అయ్యో ఎక్కడి ఒక అబ్బాయి సమస్యలు పడిపోయాడు. ఇది గుంజీని ఇది గుంజీని 1 2 3 4 5 6 7 8 10 తర్వాత 20 వచ్చేప్పటికి మళ్ళీ ఒకటి వచ్చేవాడు. మనకి 800 గుంజీ ఇచ్చేసాడు. సమస్యలు పడిపోయాడు. విశ్వాసం స్థిరపరచు, అభ్యాసం పుస్తకించు. దేవుడు వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరంగా గ్రామాలను గమనించుకోండి. ఒక ఏసారిగా పద్యం చదవాలి. ఇది పద్యం కాదు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని అంతకాదు నువ్వు మిమ్మల్ని ఏమన్నట్లేదు, నా అనుభవం చెప్తున్నాను. అంచేత స్పష్టంగా పరపలు నేర్చుకోవాలి. స్పష్టంగా పలికితే వాళ్ళకి అర్థమవుతుంది. స్పష్టంగా లేనిది అర్థం కాదు. కనుక స్పష్టత ఎంత ధైర్యం, ఎంత దైవమైన మాట. నేను చదువుతున్నాను 9వ అధ్యాయం 15 రోజులు.
ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఆ తర్వాత పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును కూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన మరణము పొందినందువల్ల ఏమైంది? అపరాధం నుండి ఏమైంది? విమోచన కలిగింది. ఆయన మరణం పొందిన వల్ల ఆయన మనం పరిశుద్ధమైన పిలుపులో పిలిచి, దేవుడు పిలుపులంలో వాక్యం చెప్పకూడదు. దేవుడు కూడా చెప్పిన సేవ చేయకూడదు. సేవకు ఆ వాక్యం చెప్పకూడదు. దేవుని ఆస్తి కలిగి సేవ చేయకూడదు. సేవకి వాక్య పరిచయాలు కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవన్నీ గమనించాలంటే అందుచేత ఈ పరిచయం పరిశుద్ధమైందని మనం గమనించి ఏం చేయాలి? పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం దాని వచ్చిన మాట వినా చదివితే ఆయన వారసులైన మన పిల్లలమైతే వారసు ఆ స్వాస్థ్యములు పొందుకునేవారు. అందుకుని మరణించాడు ఆయన. మనలో మనం ఏమొచ్చిందంటే మనకు స్వాస్థ్యం వచ్చింది, మనకి ఇల్లు వచ్చింది అక్కడ అని మనకు వర్తమానం వచ్చాడు. వ్యవహార 14 వచ్చాడు. మనకు నివాసం కలిగింది అక్కడ. మన పరిస్థితిలో లెక్కించబడుతున్నాం అక్కడ. దేవతలు తెల్లమొక్కలు వేసుకుంటున్నాం. ఇంత 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 సౌందర్యం, ఇంత అందమైన గృహం. ఒంట్లో దోతలై ఉన్నాం. నుండి పిలబడితే రక్షణ పొందితే పిల్లలైతే ఎంత విలువ ఉంది పర్వతం. అది పొందిన కొరకే శిలువ ఎంత కఠోరమైందో, ఎంత వివరించలేము మన పక్కన. ఇద్దరు దొంగల మధ్య ఒక శిలువ పట్టుకొని అని పాతిగాయించబడ్డారు. ఆయన తీర్పు తీర్చారు, అన్యాయం తీర్పు తీర్చారు. ఎందుకు అన్యాయం తీర్చారు? ఆయన నిర్దోషిగా నిలబడు, ఆయన సింహాసనం నిర్దోషిగా నిలబడు, ఆయన ఇచ్చిన శ్వాసను మనం స్వతంత్రించుకుని యోగ్యులుగా చేయటకు శిలువలో వేచారు. ఈక్వల్ బందిప్పుడు దొంగలతో సమానం చేయాలి. అందుకని ప్రాణం అర్పించేగా ప్రభువు సేవించాడు. ఉన్నది అమ్ముకునేనా ప్రభువు సేవించాడు. నేను గొప్పలాగా భక్తులు కూర్చున్నాను. చాలా విలువైన సంగతి. కంసాలపురం నుంచి ప్రభువు నమ్ముకున్నాడు. ఆ రోజుల్లో రిక్షాలు పడుతూ సౌకర్యం లేదు. నడిచేలా లేకపోతే ఒంటెత్తి పని మీద ఆ కంసాలపురంలో గెస్ట్ ప్రభు నమ్ముకున్నాడు. ఆ వ్యక్తి అన్నీ అమ్మి ఆస్తి అంతా ఎకరాలను అమ్మేసి సువార్త పెట్టి చివరికి ఏమీ లేదు కదా. ఏమీ లేదు కదా. కుమారులందరూ సేవకులయ్యారు. రాజమండ్రి సంగతి చేయకు. ఆ యొక్క దొంగలకి వాక్యం చెప్పారు. తామసాచారి ఆ కుటుంబంలో నుంచి వచ్చారు. తెలుసా మీకు? దొంగలు మారారండి, నరహంతకులు మారారు. ఒక వ్యక్తి వచ్చి రాజమాటలు మాట్లాడితే జరిగింది రాజ్యంలోని చంద్రదేవుడు వాక్యం చెప్తుంటే అక్కడ దొంగలు మార్చారు. దేంతో కోస్తాం ఈ డబ్బు బంగారం? నీ చేతిలో బంగారం పెట్టాడమ్మా. ఒక విలువైన ఒక సత్యం అభివృద్ధి చేయాలి. ఆయన మరణించాడు మన వరకే. ఇదే స్వార్థ. ఈ స్వార్థకు పరిష్కారమైతే తర్వాత సంఘములకు పరిష్కారం. నా వల్ల సంఘం కష్టపడాలి. సంఘంలో నీకు దేవుడై ఉన్నారు. నా మాట వింటే ఉంటారు, లేకపోతే లేదు. నేను చేయగలను, మేలు చేయగలను. టైం లేదు. నేను దీన్ని అభివృద్ధి పరచాను. కష్టపెట్టాడు. కష్టం ముందుకు తీసుకెళ్తే ఉన్నాను. మా తర్వాత ఎవరు తీసుకెళ్తారో మాకు తెలియదు. ఉన్నారా? ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళు ఉన్నారా? తీసుకెళ్తారా? అయిపోతుంది సాధి గారు సంఘం. అయిపోతుంది సాధి గారు పడగొడతారా? సంఘం కొరకు ప్రేమించి దాన్ని నిలబెట్టు, శక్తిని సంపాదించాలి. గొప్ప యోధులుగా నిలబడటానికి తయారవ్వాలి. అది
సంఘం పౌరు భాగ్యం అది ఎవరు అపవాది పరిచారు సంఘాన్ని పాటు చేసేవారు. మనం ప్రయత్నిస్తాం గులాబు చేయి పట్టుకెళ్ళాలి, కానీ దాని వరకే ఏడుస్తాం ఇది నాది నాది అని. ఇది కదా ఇంకేసుకో చెప్తారు ఎవరిపైకి అయిపోయింది. స్వార్థం పాడు చేశారు, అపవాది పరిచారు. దయచేసి మీ అందరికీ దానిగా చెప్తున్నాం, అపవాది పరిచారకులో ఉండవద్దు. అందరికీ మనం తిరిగి లేచిన పునరుద్ధరణ యేసుక్రీస్తు పరిచారకులుగా ఉండేటప్పుడు మనం నిర్ణయించుకున్నాం. అది గుర్తు ఆయన స్వార్థ పరిచారు. తర్వాత దీనికి సంఘములు పరిచారు. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ అధ్యాయం 15-16 పెన్షన్లు చదవండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమునట్లు నేను స్వార్థ విషయమే యాజక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము పరిచారకులే పరిచారకులే యేసుక్రీస్తు పరిచారకులే. ఇందులో చాలా వివరించాడు. మొదటిది 17 అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరంగా ఉన్నట్లు. నెంబర్ 2 సువార్త విషయమై యాజక ధర్మము జరిగించు అన్యజనులు అని అర్పణ దేవుని దగ్గర తీసుకెళ్తారు. ఏదో సరుడి అర్పణగా తీసుకెళ్తారు, అర్పణలు అర్పణగా తీసుకెళ్తారు. అని కృపాసనికి ఎవరు తీసుకెళ్తారు? అన్యజనులని అర్పణ. అన్యజనులకు నేను పరిచారకుడు, అన్యజనులకు నేను అపోస్తలుడు. పేతురు వ్యవహారం ఆయన వాళ్ళందరూ కూడా మీకు పరిచారు. ఎవరు పరిచారు? యూదులకు పరిచారు. నేనైతే పదము వాళ్ళు ఎందుకు పనికిరాను, హింసకులు హానికరులు ఎందుకు పనికిరాను, నన్ను పరిచర్యకు నియమించి పిలిచి ఎంచుకొని యోగ్యత ఇచ్చి ఈ పరిచర్య నాకు అనుకుంటుంది. ఎక్కడి అన్యజనులకు ఎక్కడైనా ఆలోచించారా? సహమా ఈ క్రైస్తవ సహవాసం ఎక్కడైనా ఆలోచించిందా? నశించిపోతున్న ఆత్మల గురించి, ఈ జరుగుతున్న పరిణామాల గురించి, సువార్త ఆటంకం జరిగే విషయాల గురించి, సేవకులను నశింపచేసి పడుతున్న వారి గురించి, భార్యను విడిచిపెట్టి భర్తలు లేకపోతే భార్యను తెగించి సువార్త పరిచయం చేస్తున్నారు. మన పొలాలలో కొంతమంది సేవకులు చనిపోయి వాళ్ళ పిల్లలు సేవ చేస్తున్నారు. ఎప్పుడైనా ఆలోచించారు? ఎవరు పెడుతున్నారు? 5 రూపాయలు 10 రూపాయలు ఒక 10 రూపాయలను వాళ్ళు ఎప్పుడైనా పంపించారు? అన్యజనుల అర్పణ విషయం ఒక అర్పణగా దేవుని దగ్గర పెడుతున్నారు. అది కూడా నేర్పుతున్నారు. మనం ఏం పెట్టలేకపోతే వాళ్ళు ప్రార్థన. నా స్నేహితులు మార్చినాయి, ఈ విగ్రహాలను మార్చినాయి, ఈ దురాత్మలను మార్చినాయి. అదే దేవుడు మనకు అనుగ్రహించి పరిచర్య దాని నిలబడి ఏదో ఏం పరిచయం? ప్రార్థన, వాక్యం, పరిచయం చాలా రకాలు. అందులో ప్రార్థన, వాక్యం ఇది దేవుడు యాజక ధర్మం. దేవుడు గురించి మర్చిపోకు, నువ్వు యాజకుడు, మర్చిపోకు, నువ్వు సేవకుడు. అన్యజనుల గురించి నువ్వు ఎప్పుడు ప్రయాసపడిపోతే దేవుని దగ్గర తల ఎత్తలేవు. ఒక ఆత్మలను రక్షించకపోతే, సత్యంలో నడిపించకపోతే దేవుని దగ్గర మనకు ఎంతో గొప్ప. ఎంత విలువ ఒక మనిషికి దేవుడు శిలువలో ఇచ్చాడు. ఈ శిలువలో మనకు అనుగ్రహించాడు. ఆయన పరిచారకుడుగా వచ్చాడు, మనం పరిచారకుడుగా ఇచ్చాడు. గుడ్ ఫ్రైడే
అయిపోయిందండి. ఏమైపోయింది? ఆయన పరిచారకుడుగా వచ్చాడు, నన్ను పరిచారకుడుగా మార్చాడు. చెప్తానా ఈరోజు? నన్ను పరిచారకుడుగా మార్చున్నాడు. ఈ సంఘమునకు, ఆంజనేయులకు, నీ స్వార్థకు పరిచారకుడుగా, ఇదిగో నేను ఉన్నంతకాలం నీ కొరకు పరిచారకుడుగా జీవిస్తాను. ఎంత గొప్ప తండ్రి తెలియజేశాడు. కనుక ఆయన మరణం వల్ల ఎంత గొప్ప ఆత్మ. 9:15 రాయబడిన హెబ్రీ పత్రికలో నిత్యమైన స్వాస్థ్యము పొందినట్లు ఆయన శిలువ మరణం అనుభవించాడు. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం పొందినట్లు ఆయన మనకు శిలువ నిత్యమైన స్వాస్థ్యం మనం అనుభవించినట్లు, మనం సంపాదించుకున్నట్లు అది మనకు శిలువ. ఈ లవ్గా దేవుని ప్రేమిస్తాం, వర్షిప్గా దేవుని ఆరాధిస్తాం. తర్వాత we honor God. మూడు విషయాలు. We love God, దేవుని ప్రేమిస్తాం. We worship God, మనం ఆయన ఆరాధిస్తాం. తర్వాత వచ్చారు we honor God, దేవుని మనము ఘనపరుస్తాం. ఈ పరిచర్య వల్లనే ఆయనకు ఘనత, ఈ పరిచర్య వల్లనే మనకు ఘనత. ఈ పరిచర్య ఉంటేనే సంఘానికి ఘనత. పరిచర్య లేని సంఘాలు కాపులని, ఏ సంఘాలకి ఎండిపోయినా, ఒట్టిపోయినా, రాలిపోయే సంఘాలు. అలా మన సంఘం ఉండడానికి బాధ్యత తీసుకున్నాం, ప్రార్థిస్తాం. సంఘాన్ని గురించి, మన కుటుంబం, మన యాజకత్వాన్ని గురించి, మనకి ఏవైనా శ్వాసం పొందకపోతే ఆయన శిలువలో మనకు అర్పించుకున్నాం. ఆయన సంతానం కలిగినప్పుడు తర్వాత మన దోషములకు నివృత్తి కలుగు, మన బలహీనతలకు నివృత్తి కలుగు, మన ఇననీతి గురించి, మనకి అర్హత లేని పరిస్థితులన్నింటినీ ఆయన క్షమించి యోగ్యులుగా చేసి శిలువలో మనం కూడా అనుభవం సంపాదించుకుని ఆయన కొరకు జీవించినందుకు మన ప్రభు మన కొరకు శిలువలో మరణించారు. అప్పుడే ఈ మనలో ఉన్న అంతరాత్మ, మన అంతరాత్మలో ఉన్న, మన అంతరాత్మలో ఉన్న, మన హృదయ అంతరంగంలో ఉన్న జీవాత్మ జీవించింది అనే దానికి రుజువుగా ఉంటారు. దేవుడు కృప ఇచ్చి మనల్ని దాని సేవకులుగా, పరిచారకులుగా, నీతి పరిచారకులుగా ఉండటానికి దేవుడు సహాయం చేయండి. ప్రార్థించుకున్నాం. వాక్యం విన్నాం. గుడ్ ఫ్రైడే పండుగ లాంగ్ చేసుకుంటే ఆయన మరణం ద్వారా మనం అనుగ్రహించగలన ఈ మేలును మనం ధ్యానించుకున్నాం. మన బట్టిగా దేవుడు మన విలువ ఉంది, మన విశ్వాసం ఉంది. దేవుని నీతి ఉంది, ఈ స్వార్థ వెలుగు ఉంది, ఈ పరిచర్య ఉంది, మనకు శ్వాసం ఉంది. ప్రభావ నేను జీవించినాను, మరణించినాను, ఇంకోసారి మనం తినను త్రాగినను మేము మేలుకొలను నిద్రపోవచ్చు. మీ కొరకు జీవించింది ఈ దుష్టకాలంలోనే మమ్మల్ని విమోచించి మీ పిలుపు తగినట్టుగా మీ రాజ్యం ప్రకటించేవారుగా, ఈ భారాన్ని మేము భరించేవారుగా, ఈ సంఘములు భరించేవారుగా మేము ఉండుటకు, ఈ దోషంలో ఉండటకు మీ శక్తి మాకు అనుగ్రహించుకొని ప్రార్థించుకున్నాం, నిర్ణయించుకున్నాం. ప్రభు దగ్గర మనం ఒప్పుకున్నాం, ప్రభు తీసుకున్నాం. ఏదో ప్రసంగం వెళ్ళిపోతుంటారు. మన నిశ్చయమైన నిర్ణయాన్ని దేవుడు ఆశిస్తే అభివృద్ధి వస్తాడు, సరిపోస్తాడు. నేను నివాళనే ప్రభుత్వాన్ని జీవించుకుంటే ఈ శిలువ మనం కనిపించు. మన శిలువ ఇవ్వలేకపోవచ్చు, కానీ 10 రూపాయలు అవసరం ఉన్నవాళ్ళు ఇవ్వాలి. నశించుకున్న వారికి ప్రార్థన చేయగలరు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టగలరు,
కరుణించగలను, క్షమించగలను, సహించగలను, ఓర్చుకోగలను, సాత్వికుడు కావగలను, నిందలు భరించగలను. దేవుడు మన ద్వారా ఆశించిన ఆ పరిచర్య మనం జరిగించుకోవాలి. ఇదిగో ప్రభు నేను ఉన్నాను, నీ కొరకు నేను ఉన్నానని నిర్ణయం చేసుకుని ప్రార్థిస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ గల రాజా, నీ కృపా వాత్సల్యత మా పట్ల చూపించు. నశించిపోవచ్చిన మమ్మను మీతో ఐక్యపరుచుకుంటూ నీ ప్రియకుమారుడు మా ప్రభువు యేసుక్రీస్తును శిలువలో బలిగా అర్పించి ఆయన మరణం ద్వారా మీకు సంతానంగా మేము పొందినట్టు, ఆయన మరణం ద్వారా మా అంతరంగము మీ కృప చేత దోష నివృత్తి కొడుకుంటున్నాం. మా ఆధారంగా ఉన్న మా ప్రభువానికి స్తోత్రమయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ భూమిని ఆకాశంలో కలుగు చేస్తుంది. మా హృదయ అంతరంగంలో జీవాత్మను కలుగు చేస్తున్నారు. మేము నిత్యము నీ కొరకు జీవించటకు, మిమ్మల్ని సేవించటకు, మిమ్మల్ని గణపరచటకు ఆయన మమ్మల్ని అప్పగించుకున్నాం. ప్రభావిత గొప్ప ధన్యత మాకు చేశారు. ఈ భూలోకంలో పరలోకం నశించిపోయిన పాపంలో నుండి మీ యాజక ధర్మం, విశ్వాస ప్రకటన, ఇది గొప్ప ధన్యత చేశారు. నీతిమంతులు అనిపించారు. దేవుని నీతిని మాకు అనుగ్రహించారు. కనుక నీతి కలిగే లోకంలో నేను మహిమపరచుకోవడం సహాయం చేయండి. నేను చెమట రక్త బిందువులే నాయన అయిందని మేము చదువుచున్నాం. ఇంతగా సంపర్కం, ఇంతగా కఠిన శిక్షణ మీరు పొందటానికి కారణం మేము నిత్యమైన శ్వాసాన్ని సంపాదించుకుని యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ నిర్దోషమైన జీవితంలో జీవించటకు పాప నివృత్తి, దోష నివృత్తి కలిగిన కొరకే మమ్మల్ని ఏర్పరచుకుని స్తోత్రం. ఈ అంచె జన్మలో ప్రభావ భయంకరమైన తండ్రి ఈ దినాలలో మేము ఉంటుండగా ప్రభావ మీ జీవము యొక్క మాలో నుండి బయలుదేరడం సహాయం. మీ నామము, మీ పాట, మీ వాక్యము, మీ నీతి, మీ పరిశుద్ధత, మీ మార్గము, మీ సత్యము దాన్ని పరిశీలించడానికి మేము జీవించడం సహాయం చేయండి. లోకమంతా మీరు మరణించిన విచారపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, మా కొరకు మరణించామని చెప్పుకుంటున్నాం. మేమైతే మీ కొరకు జీవించుకుంటాం. మా కొరకు సెలవు ఇవ్వడి మమ్మల్ని తండ్రితో సమాధానం వచ్చి ఈ గొప్ప అనుభవంలోకి స్వాచ్ఛంలోకి మనం నడిపించి యోగ్యులుగా మీ పిలుపు తగినట్లుగా ఉండేటట్టు నేను ఏర్పరచుకున్నామని నమ్మి నేను స్థుతించి మీకు అప్పగించుకుంటాను. మమ్మల్ని నేను మీ పరిచయాలుగా చేయండి. ఈ సభలో గడపడానికి చింతపడుతున్నాను, ఈ స్థితిలో భయం పడుతున్నాను, మీ అవమాన పొందడానికి ఉన్నాను. నాయన మా నిందను మీరు భరించినందుకే ఉన్నాను, మీరు గాయపరచబడినందుకు ఉన్నాను, మా శిక్ష మీరు భరించినందుకే ఉన్నాను. నాయన మేము స్వస్థత పొందినట్టు బలియాగమైనందుకు ఉన్నాను. స్తోత్రం, 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 స్తోత్రం. అందుచేత ఇప్పుడు కానీ నాకు యుగంలో కానీ నీవే అందరికీ పైవాడిగా ఉండి, పైనామంగా ఉండి అందరూ నీ నామం పేరట మోకరించి, నమస్కరించి, పూజించి గొప్ప ఉన్నతమైన మనము గెలిచిన దేవుడు మనము నిరంతరం చేసి నిత్య జీవం ప్రసాదించింది. ఈ నిత్య జీవం కలిగిన సంగతి చేయాలి. యోగ్యులుగా, యోధులుగా, సైనికులుగా మేము తయారయ్యి మీ కొరకు, మీ నామ గంత వరకు జీవించడం మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా జీవితాలని, మా ఉద్యోగాలను సమస్తం మీకు సమర్పించుకున్నాం. దయ చూపండి, కృప చూపండి అయినా, కనికరం చూపండి. మన మాత్రమే అయినా నీ కొరకు నిలబడటానికి, నీ మేము నిర్మేయపరచడానికి మేము తీర్మానించుకుంటున్నాం. ప్రభా
మా తీర్మానం స్థిరపరిచి ఈ రక్షణ శివార్త మీకు దానికి పరిచయాలు పంపిస్తాను. మీకేమన్నా స్తోత్రం చేయించుకుంటూ మీ ఆత్మను మాత్రం ప్రయత్నిస్తున్నాను. స్తోత్రం చేయించుకుంటాను. సంవత్సరం బట్టి నీకు వందనం చేయించుకుంటాను. నీ దాక వరకు నీకు సాక్షులుగా ఉంటారని సెలవిచ్చిన మాట మాలో నెరవేర్చినాను. భూమి మీద బ్రతుకున్నంత కాలము మీ రక్షణ ప్రసిద్ధి చేయటం మాకు ప్రత్యేకమైన కృప తెచ్చుకుని ఈ శిలువ మరణం బట్టి నేను స్తుతించుకొని కనపరుచుకుంటాం. ఈ దేవునితో మమ్మల్ని మా వేడుకుంటూ మా ప్రభుల రక్షణ వేస్తున్నాము. ఇచ్చిన ప్రార్థన అంగీకరించి మేము కనపరుస్తున్నాం. మా ఆరాధన కూడా మేము అంగీకరించి మీరు మహిమ పొందు దేవుడని యుగేమో మహిమ ఘనత ప్రభావం నీకే చెందినని నేను స్తుతించి ఆరాధిస్తున్నాం. మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. చిన్న ప్రార్థన మన కొరకు ఏదో సిద్ధపరిచారు. పానీ మీద సిద్ధపరిచారు.